హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేమ్ ప్లాంట్ ఛానల్. సో ఇవాళ రెండు సినిమాలు చూశాను. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని ఒకటి, ఇంకోటి శ్రీ విష్ణు గారి మృత్యుంజయ్. ఫస్ట్ ఇప్పుడు శ్రీ విష్ణు గారి మృత్యుంజయ్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత ఆ సినిమా గురించి కూడా మాట్లాడదాం. సో మృత్యుంజయ్, శ్రీ విష్ణు గారు లాస్ట్ వీక్ విష్ణు విన్యాసం సినిమాతో మన ముందుకు వచ్చేసారు. ఆ సినిమా నాకైతే అంత పెద్దగా నచ్చలేదు, బట్ ఏవో వ్యాలిడ్ రీజన్స్ ఉండినే లేండి, పాపం వాళ్ళకి టీంకి ఆ సినిమా లీక్ అయింది అని చెప్పేసి. బట్ మృత్యుంజయ్ మాత్రం నాకైతే సూపర్ నచ్చింది. ఎక్సలెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో ఇది సుకుమార్ గారి రైటింగ్ టీం నుంచి హుసేన్ షాకిర్ అంట, ఆయన రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు. సో శ్రీ విష్ణు గారికి ఈసారి యూజువల్ గా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కార్డు పడేది కదా టైటిల్ కార్డు, ఈసారి కింగ్ ఆఫ్ కంటెంట్ టైటిల్ కార్డు పడింది. బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక మీడియా ఏజెన్సీలో ఒక విచిత్రమైన జాబ్ చేస్తుంటారు శ్రీ విష్ణు గారు. సో అదేంటంటే, చనిపోయిన వారిని ఎలాగోలాగా ఒప్పించి వాళ్ళ పేపర్లో ఆబిచురీ యాడ్ వేయించే జాబ్ అనమాట. సో అంటే విచిత్రంగా ఉంటుంది ఆ జాబ్ అది. బట్ ఆయనకేమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్లో జర్నలిస్ట్ అవ్వాలని చెప్పేసి ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పాపం, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనుకోండి. సో అట్లా ఆయన కొన్ని డెడ్ బాడీస్ ని చూసి ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది అనమాట. అట్లే ఒక పర్టికులర్ డెడ్ బాడీ దగ్గర ఒక పాప ఉంటుంది, ఆ పాప చుట్టూ కొంచెం ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. సో అట్లా ఆయన ఆ ప్యాటర్న్ ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా నడుస్తుంది. సో అది బేసిక్ ప్లాట్. పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అంటే విలన్ ఎవరని చెప్పేసి ఫస్ట్ హాఫ్ లో మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే రివీల్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ హీరో గెలేదు ఎవరని చెప్పేసి. సో ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ విలన్ మాత్రం సూపర్ పండింది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది నాకు. షార్ట్ డ్యూరేషన్, అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours డ్యూరేషన్ మాత్రం ఉంది, కానీ చాలా నీట్గా రాస్తున్నారు. ఎక్కడ అన్నెసరీ సీన్స్ ఏమనిపించలేదు. రొమాన్స్ కూడా అసలు ఏం లేదు. హీరోయిన్ కూడా కాదు, ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. సో ఆమెతోటి ఏమి అనవసరమైన రొమాన్స్ ట్రాక్లు పెట్టలేదు. ఎమోషనల్ సీన్స్ నాకు బాగానే పండినాయి. బీజిఎం చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ శ్రీ విష్ణు గారి స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఏ రోల్లో అయినా సరే ఇమీడియట్ గా ఆయన అట్లే ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు ఆ రోల్లోకి. ఎఫర్ట్లెస్ ట్రాన్స్ఫర్మేషన్. సో సూపర్ యాక్టర్ ఆయన. సో ఆయన నచ్చినారు నాకు. అక్కడక్కడ సుదర్శన్ గారి కామెడీ బిట్స్ ఉన్నాయి, అవి కూడా పర్వాలేదు, బాగానే వెళ్ళినాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇంటర్వెల్ దగ్గర టైటిల్ జస్టిఫికేషన్ పడుతుంది, మృత్యు అండ్ జై అని చెప్పేసి. అది నాకు సూపర్ నచ్చింది. అంటే విలన్ వచ్చేసి మృత్యు, ఈయన పేరు జై. సో మృత్యు అండ్ జై మధ్యలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ అన్నట్టు. నాకు ఆ జస్టిఫికేషన్ మాత్రం సూపర్ నచ్చింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, కొన్ని సీన్లు కొంచెం మరీ కన్వీనియంట్ గా రాసుకున్నారు. అంటే సినిమా కోసం అని చెప్పేసి రాసుకున్నట్లు అనిపించింది కొన్ని సీన్స్. లాజిక్స్ ఇంకొంచెం టైట్ గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ ఎక్కడ కూడా మనకి సరే ఈ మరి అస్సలు లాజిక్ లేదు కదా అనే ఫీలింగ్ ఏం రానేరు. అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే కాబట్టి మనకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ కూడా అనిపించదు. చాలా నీట్ గా రాసుకున్నట్లు అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ కొంచెం రష్ గా అనిపించి, క్లైమాక్స్ కొంచెం ప్రొలాంగ్ చేసినట్లు అనిపించింది. బట్ అగైన్ ఓకే. ఇంకోటి ఏంటంటే, కామెడీకి కొంచెం స్కోప్ ఉండిండొచ్చేమో, ఎందుకంటే మనకి సుదర్శన్ గారు ఉన్నారు, రచరవి గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు. సో మేబీ ఇంకొంచెం కామెడీకి స్కోప్ ఉండిందేమో, బట్ అవేం చేయలేదు. బట్ ఓకే, అది పెద్ద కంప్లైంట్ కాదు. కానీ మనకి అంటే నాకు ఇంకొక నెగిటివ్ పరంగా వస్తే, హర్ష గారికి అండ్ అయ్యప్ప పి శర్మ గారికి వాళ్ళకి ఇంకొంచెం రోల్స్, మంచి రోల్స్, అంటే కొంచెం వెయిట్ ఉన్న రోల్స్ పడి ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ అగైన్ హీరో గారు, విలన్ గారు, వాళ్ళిద్దరి మధ్యలో గేమ్ మాత్రం సూపర్ గా పండింది. సో క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్స్ ఆ జానర్ నచ్చే ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళిపోండి. అండ్ నాకు స్పెసిఫిక్ గా సుకుమార్ గారి రైటింగ్స్ అంటే మాత్రం చాలా ఇష్టం. అండ్ ఫర్ సమ్ రీజన్ ఇది యాక్చువల్ గా పేర్లు పడేటప్పుడు నేను గమనించలేదు ఇది ఆయన టీం అని చెప్పేసి. తర్వాత మళ్ళీ కొంచెం రీసెర్చ్ చేస్తా ఉంటే అప్పుడు అర్థమైంది అనమాట. అగైన్ నాకు సుకుమార్ గారి రైటింగ్స్ ఎలాగో ఇష్టమే, బట్ తెలియకుండా కూడా ఈ సినిమా నచ్చి, అరే ఎందుకు నచ్చింది అని అనుకునే లోపే ఓకే ఇది సుకుమార్ గారి టీం నుంచి వచ్చింది అని చెప్పేసి తెలిసిపోయింది. సో ఎనీవేస్, నాకైతే చాలా నచ్చింది సినిమా. హ్యాపీగా వెళ్ళిపోండి సినిమాకి. వెరీ గుడ్ మూవీ. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.